హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. వెల్కమ్ టు మై వెరీ ఫస్ట్ బ్లాగ్ అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఈరోజు నెక్సెస్ మాల్కి వెళ్ళాము. ఇలా ఎంట్రన్స్లోనే సీ థీమ్ అని చెప్పి ఓషన్ వరల్డ్ అని ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఎగ్జిబిషన్ పెట్టి ఒక 1 మంత్ అలా అయిపోతుంది. ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కదండి, ఇంకా తీసేశారు. ఈరోజు మా అన్నయ్య బర్త్డే ఉందని చెప్పి ఇంకా మాల్కి వెళ్దాము, కొద్దిగా క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని చెప్పి నేను, మా హస్బెండ్, మా అన్నయ్య కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. అరౌండ్ ఒక 5కి అలాగా మాల్కి వచ్చాము. కొంచెం ఎక్స్ప్లోర్ చేసి తర్వాత డిన్నర్కి వెళ్దామని చెప్పి ప్లాన్లో వచ్చాము. ఇంకా అలా పైకి వెళ్తూ అన్ని షాప్స్ చూస్తున్నాము, ఇంకెందులో ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది సీజన్ కాదు కదండి, అంటే ఏం పండగలు కానీ లేకపోతే ఇంకేమి డేస్ ఏం లేవు కదా, సో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు ఎందులోని కూడా, జస్ట్ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయాము. బాగా కొంచెం ఆకలేస్తుందని చెప్పి ఏదైనా తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇలా మనకి లెఫ్ట్ సైడ్లో పైన ఒక 4th ఫ్లోర్లో అనుకుంటా, రైట్ సైడ్లో గేమింగ్ హబ్ ఉంటుంది, ఇంకా 5th ఫ్లోర్లో మన సినిమాస్ ఉంటాయి. 4th ఫ్లోర్లో ఇంకా గేమింగ్ హబ్ అండ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి. ఫుడ్ కోర్ట్లో కొంచెం బిట్ ఎక్స్పెన్సివే ఉంటాయి, కాస్ట్లు చూసుకోవాలి. ఇంకా అలా ఏదో తిందామని చెప్పి అలా చూస్తుంటే ఒక రీల్ చూశాను, కాలిఫోర్నియా బురేటోలో ఫ్రీ మీల్ ఇస్తున్నారు, సమ్ కూపన్ యూస్ చేస్తే అని చెప్పి ఉన్నదన్నమాట. సో ఇంకొకసారి మామూలుగా ట్రై చేద్దాం, నేను అది చూసి ఒక అరౌండ్ 2 మంత్స్ 1 మంత్ అలా అయిపోతుంది. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళకి వెళ్ళి అడిగితే మేడం ఇస్తున్నామని చెప్పారు. ఇంకా ఒక బురోటా బౌల్ అయితే తీసుకున్నాము. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నీ అయితే వస్తాయండి మనకి. ఇంకా బురోటా బౌల్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఒకసారి గేమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాము, ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇంకా లోపలికి వెళ్ళాను. చాలా వరకు అయితే పిల్లలు ఆడుకోవడానికే ఉన్నదండి. ఎక్కువ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం కదా, లైక్ అలానే ఉన్నాయి. ఎక్కువ పిల్లలు వస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు పెద్ద రష్ కూడా ఏం లేదండి, జస్ట్ నార్మల్గా ఉన్నది. ఇంకా అలాగా చూస్తూ ఉన్నాం ఏమైనా గేమ్స్ ఆడాలని చెప్పి. మా అన్నయ్య బయట ఒక లైవ్ క్రికెట్ అని చెప్పి ఒకటి చూసాడు. మా అన్నయ్య అయితే క్రికెట్ పిచ్చాడు, అదైతే ఒకసారి చూద్దాం అని చెప్పి వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ లైవ్ లేదు, అది 3D ఏదో గ్లాసెస్ పెట్టుకొని ఆడతారు కదా, అక్కడ అమ్మాయి ఆడుతుంది చూడండి, అలా ఉందన్నమాట అది. సో ఇంకా లైవ్ క్రికెట్ కాదు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా కొన్ని గేమ్స్ అవి ఎక్స్ప్లోర్ చేసాము. చాలా వరకు కిడ్సే ఆడుకుంటున్నారు అక్కడ. ఇన్స్టాగ్రామ్లో చూసినవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయండి. కావాలనుకుంటే మీరు వెళ్ళి అక్కడ టైంపాస్ చేయొచ్చు. ఇంకా ఏదో గేమ్ ఆడదామని చెప్పి అలాగా చూసిన తర్వాత ఈ బాస్కెట్బాల్ది కనిపించిందనమాట. కనిపిస్తే సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాము. ఈలోగా పక్కన దీని పేరేంటో నాకు తెలియదు, అందరూ త్రో చేస్తుంటారు కదా బాల్. సో ఇంకా అది చూసాము. ఒకసారి చూసిన తర్వాత వెళ్ళి వాళ్ళకి ప్రైజెస్ అవి కనుక్కుందాం అని చెప్తే కార్డ్ తీసుకోవాలంటే 1500 కార్డ్ ఉంటుంది అని చెప్పారు. ఓన్లీ 2 గేమ్స్కి ఇంకా కార్డ్ ఏం తీసుకుంటాం అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా వచ్చేసాం బయటికి, కార్డ్ ఏం తీసుకోలేదు. ఇంకా అలా కొంచెం చూసాము. ఇక్కడ చాలా వరకు గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అలా కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చేసాక యూ అండ్ మీ అని చెప్పి ఒక క్యూట్ కెఫే కనిపించింది. ఇది రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారండి. యాంబియన్స్ అవి బాగున్నాయి, క్యూట్గా అనిపించింది. ఇది ఒక కొరియన్ ఫుడ్ కెఫే అనుకుంటా. అక్కడ లోపల బోర్డు కూడా పెట్టారు. ఇంకా బాగుంది, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా అలా కొద్దిసేపు కాళ్ళు నొప్పి వచ్చే వరకు తిరిగేసిన తర్వాత కిందకు వచ్చి నెక్సెస్ మాల్ ఆపోజిట్లోనే ఇతిహాస్ రెస్టారెంట్ ఉంటుందండి. ఇంకా ఇతిహాస్ రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది వీకెండ్ ఏం కాదు కాబట్టి పెద్ద రష్ ఏం లేదండి, నార్మల్గానే ఖాళీగానే ఉన్నది. ఎంట్రన్స్లోనే ఏదో బ్యాంక్వెట్ హాల్ అనుకుంటా ఉన్నది అక్కడ, ఫంక్షన్ హాల్ టైపు, మంత్ర అని చెప్పి. దాని తర్వాత ఇంకా 3 మెంబర్స్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యాంబియన్స్ అవి కొంచెం చాలా బాగున్నాయండి, డీసెంట్గా క్లీన్గా అనిపించాయి. హ్యాండ్ వాష్ చేసుకుందాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామండి. హ్యాండ్ వాష్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న కామెడీ జరిగిందనమాట. ఇలాంటి కొంచెం రెస్టారెంట్స్లో ఇది సెన్సార్ ట్యాప్స్ ఉన్నాయన్నమాట. మేము ఇంకా ఏంటిది ఎక్కడ ఓపెన్ చేయాలని చెప్పి అలా చూసిన తర్వాత అక్కడ సెన్సార్ ఉందని చూసుకొని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా వచ్చేసాము. యాంబియన్స్ అవి అయితే చాలా బాగున్నాయండి, కొంచెం ఫుడ్ అది కూడా పర్లేదు. ఇంకా మెనూ తీసుకొని ఆర్డర్ ఇచ్చేసాము. అంటే మళ్ళీ మెన్యూలో యాడ్ చేస్తే బాగుంటుందో బాగోదో అని చెప్పేసి నేను ఇంకా మెనూ కార్డ్ ఏం చూపించలేదు.
అపోలో ఫిష్ ఇంకా 2 టైప్స్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. మేము అక్కడ ఆల్రెడీ కాలిఫోర్నియా బురేటోలో అది తినేసాం కదా, ఇంకా తినలేకపోయాం. ఒక బిర్యానీయే తిన్నాము. ఇంకా మిగతాది పార్సల్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయామండి. అంతే. నా వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్.